మొట్టమొదటిగా క్రీస్తు శకం 594 సంవత్సరంలో కిమికంఠీర చోళ మహారాజు చేత నిర్మితమైన ఈ దేవాలయంలో స్వామివారు యజ్ఞకుండంలో పాల వృక్షంలో జన్మించారు. ఆయన త్రేతాయుగం నుంచి ఉన్నారు. క్రీస్తు శకం 594 సంవత్సరంలో కిమికంఠీర చోళ మహారాజు ఇక్కడ దగ్గరలో బస చేసి ఆయన ఏనుగుల్ని గుర్రాలని మేతకు వదిలినప్పుడు ఆ ఏనుగులు వచ్చేసి స్వామివారిని వృక్షాన్ని పట్టుకున్నప్పుడు ఆ తొండాలు అతుక్కుపోయినాయి. దాన్ని ఎలా తీయాలో తెలియక భటులందరూ రాజుగారు మళ్ళీ విన్నవిస్తే అప్పుడు రాజుగారు వచ్చి, స్వామి నువ్వెవరో తెలియక అపచారం జరిగింది, నువ్వెవరైనా సరే నీకు ఏనుగు పాదాల ఆకృతిలో ఉండే 100 స్తంభాలతో దేవాలయాన్ని నిర్మిస్తారని చెప్పారు. అప్పుడు ఆ తోనుగు తొండాలు విడిపోవడం జరిగింది. ఆ కిమికంఠీర చోళ మహారాజు మన తిరుపతి దగ్గర ఉన్న వెంకటగిరి నుండి రాయిని తీసుకొచ్చి ఏనుగులతో లాక్కొచ్చి ఇక్కడ దేవాలయం నిర్మించడం జరిగింది.